గతంలో తెలుగు మీడియంలో యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఎలా చేయాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో కామెంట్స్లో ఒక స్టూడెంట్ పెట్టినటువంటి కామెంట్ ఏంటంటే, విద్యాసాగర్ చింతాడ్ ఈయన పెట్టినటువంటిది ఏంటంటే, సార్ డిగ్రీ పూర్తయిన తర్వాత ఐఏఎస్ అవ్వాలంటే నెక్స్ట్ ఏం చేయాలి తెలుసుకోవాలని ఉంటుంది, ఒకసారి చెప్పండి సార్ అని అంటున్నారు. సో డిగ్రీ పూర్తయిన వెంటనే మీరు ఐఏఎస్ ప్రిపరేషన్ మొదలు పెట్టాలంటే నెక్స్ట్ ఏం చేయాలి, దానికి ఒక 10 రకాల అంశాలు చెప్తాను. అవి వీలైతే నోట్ చేసుకోండి. సో ఐఏఎస్ అవ్వడానికి ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ లాంటిది ఇది. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఐఏఎస్ అవ్వడానికి చాలా సింపుల్గా ప్రాక్టికల్గా ఉండేటటువంటి ఈ ప్రొసీజర్ చెప్తాను. అండ్ ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, నవంబర్ 30వ తారీఖున మార్నింగ్ 10 o'clockకి మా ఫ్యాకల్టీ తోటి, నేషనల్ ఎమినెంట్ ఫ్యాకల్టీ తోటి ఒక అవేర్నెస్ వర్క్షాప్ పెడుతున్నాం యూపీఎస్సీ 2026 మీద. ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ థీమ్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఆప్షనల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మా సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ వచ్చి మీకు ఈ అంశాలన్నిటి మీద వివరాలు ఇస్తారు. సో మీరు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ది పాయింట్, డిగ్రీ అయిపోయిన తర్వాత ఐఏఎస్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ గైడ్లో మొదటి దశ ఏంటంటే, ఫస్ట్ యూపీఎస్సీ సిలబస్ చదవండి, అర్థం చేసుకోండి. అంటే దీంట్లో ప్రధానంగా 3 రకాల సబ్జెక్టులు ఉంటాయి. కోర్ సబ్జెక్ట్స్ అని ఫస్ట్. కోర్ సబ్జెక్టులు అంటే మీరు 10th క్లాస్లో సోషల్ స్టడీస్లో ఉండే సబ్జెక్టులే, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ. తర్వాత రెండోది నాన్ కోర్ సబ్జెక్ట్స్. నాన్ కోర్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఐఆర్. ఈ కోర్ అండ్ నాన్ కోర్ సబ్జెక్ట్స్ రెండూ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిట్లోనూ ఉంటాయి. కాకపోతే కోర్ సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, నాన్ కోర్ సబ్జెక్టుల మీద కొంచెం తక్కువ ఫోకస్ మెయిన్స్లో ఉంటుంది అన్నమాట. ఐఆర్ కామనే, రెండింటికి కామనే, ప్రిలిమ్స్, మెయిన్స్ కామనే, ఎన్విరాన్మెంట్ కామనే, ఎస్ఎన్టీ కామనే. కాకపోతే వీటి మీద అడిగే ప్రశ్నలు మెయిన్స్లో తక్కువ ఉంటాయి అన్నమాట, వాటి వెయిటేజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం నాన్ కోర్ ఏరియాస్ అని అంటాం. ఇక 3వ రకం సిలబస్ ఏంటంటే మెయిన్స్ ఎక్స్క్లూజివ్. అంటే కేవలం మెయిన్స్కి మాత్రమే పరిమితం. ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, గవర్నెన్స్, సోషల్ ఇష్యూస్, తర్వాత వరల్డ్ హిస్టరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటువంటివన్నీ కూడా మెయిన్స్ ఎక్స్క్లూజివ్. ప్రిలిమ్స్లో దీని మీద ఫోకస్ ఉండదు. రెండో పాయింట్, యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ప్రిలిమ్స్ ఉంది, ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉన్నాయి, జిఎస్ అండ్ సిసాట్. మెయిన్స్ ఉంది, దాంట్లో 9 పేపర్స్ ఉన్నాయి. అందులో ఒక 2 లాంగ్వేజ్ పేపర్స్, జనరల్ ఇంగ్లీష్ ఒకటి, ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి. ఒకటేమో ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒకటేమో జనరల్ ఎస్సే 250 మార్క్స్, 4 జనరల్ స్టడీస్ పేపర్స్, ఒక ఆప్షనల్ 2 పేపర్స్. అంటే ఈ 1750 మార్కులకు సంబంధించినటువంటి ఈ 7 పేపర్లు మన ర్యాంక్ని నిర్ణయిస్తాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూ, దీన్నే పర్సనాలిటీ టెస్ట్ అంటారు. సో సిలబస్ పూర్తిగా ఒకసారి చదివి ఏం చదవాలో స్పష్టత తెచ్చుకున్న తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా మీరు కోర్ సబ్జెక్టులు ఏంటి, నాన్ కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, తర్వాత ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, వాటి మీద ఫోకస్ చేయాలి. 3వ అంశం, ఎన్సీఆర్టీ తోటి మీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాలి. అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీరు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సొసైటీ ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి. 8th, 9th స్కిప్ చేయొచ్చు, కానీ 11th, 12th మాత్రం కంపల్సరీగా చదవాలి. 4వ అంశం, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇప్పుడు వెంటనే మొదలు పెట్టండి. అంటే ఒకవైపు స్టాటిక్ సబ్జెక్ట్స్ చదువుతూ, కోర్ సబ్జెక్టులు చదువుతూ, ఇంకోవైపు కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. అప్పుడు మీకు కరెంట్ అఫైర్స్కి, సిలబస్కి లింక్ పెట్టడం అనేది అర్థమవుతుంది. హిందూ పేపర్ కానీ, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, అలాగే కేపీఐఎస్కి సంబంధించినటువంటి మంత్లీ మ్యాగజైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ ఉంటాయి, అవి కానీ ప్రతిరోజు 1 గంట సేపు దీని మీద ప్రిపరేషన్ పెట్టండి. 5వ పాయింట్, మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపిక చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఐఏఎస్ అవ్వడంలో ఆప్షనల్ 500 మార్కులు చాలా క్రిటికల్ ఏరియా అన్నమాట. పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి ఆప్షనల్లో. సపోజ్ మీరు పిఎస్ఐఆర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 250 మార్కులు పేపర్లో 2 ఉంటాయి. సో ఈ ఆప్షన్ ఎలా ఎంపిక చేసుకోవాలి, డిగ్రీ సబ్జెక్టులో లోబడి ఉంటుందా లేదా, డొమైన్, మీ డిగ్రీ సబ్జెక్ట్కి కనెక్షన్ ఉంటే దాన్ని డొమైన్ సబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు మీరు బీఏ కనుక హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇటువంటివి చదివారు అనుకోండి బీఏలో, అప్పుడు మీరు పిఎస్ఐఆర్ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, లేకపోతే పబ్యాడ్ కానీ పెట్టుకుంటే, సోషియాలజీ కనుక మీరు చదివి ఉంటే సోషియాలజీ ఆప్షన్లు పెట్టుకుంటే మీరు దాన్ని డొమైన్ సబ్జెక్ట్ అంటారు. అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ డొమైన్ సబ్జెక్ట్ ద్వారా
మీరు ఆప్షనల్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, నోట్స్ అందుబాటులో ఉండాలి, గైడెన్స్ అందుబాటులో ఉండాలి, మెంటర్షిప్ ఉండాలి, గత 10 సంవత్సరాల యూపీఎస్సీ ట్రెండ్ ఎలా ఉందో చూడాలి. అండ్ అంతేకాకుండా ఆ ట్రెండ్ ఆధారంగా సెలెక్షన్ అవకాశాలు ఉంటాయో లేవో తెలుసుకోవాలి. పిఎస్ఐఆర్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, సోషాలజీ కానీ, తెలుగు లిటరేచర్ కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నటువంటి ఆప్షన్స్. ఇక 6వ పాయింట్ కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇండివిజువల్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మేము ఫైనాన్షియల్ స్టేటస్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. సో సెల్ఫ్ స్టడీతో చాలామంది ఐఏఎస్ అవుతారు. కాకపోతే మీ ప్రిపరేషన్కి ఒక స్ట్రక్చర్ కావాలి, ఒక స్వరూపం కావాలి. ఏం చదవాలి అనే దానికన్నా ఏం చదవకూడదు అనే విషయం తెలియాలి. ఒకవేళ మీరు క్రమశిక్షణ సమస్య ఉంటే, అంటే ఒక రొటీన్ పద్ధతిలో చదవగలిగడం అనేటటువంటిది మీకు అలవాటు లేకపోతే కోచింగ్ అనేది అవసరం. మీ అటానమస్గా చదువుకోగలిగితే, ఇండిపెండెంట్గా డిసిప్లిన్గా చదువుకోగలిగితే కోచింగ్ అక్కర్లేదు. సో మీకు ఆప్షనల్ ఉందనుకోండి, ఆప్షనల్ మీద మీకు అవగాహన లేదు, అప్పుడు కోచింగ్ అవసరం. కాబట్టి ఆప్షనల్ సెలెక్షన్ చాలా కీలకమైంది. ఈ ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా రేపు నవంబర్ 30న జరగబోయేటటువంటి అవగాహన కార్యక్రమంలో తెలియజేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇక 7వ పాయింట్, ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకోవాలి. మినిమం 9 నెలలు ఉండాలి ఈ స్టాండర్డ్ ప్రిపరేషన్ ప్లాన్. 9 months నుంచి 1 year అనమాట. ఇందులో ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయాలి, స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, డైలీ కరెంట్ అఫైర్స్ చదవాలి, ప్రతిరోజు కనీసం 1 గంట, ప్రతిరోజు ఒక 1 hour సీసాట్ కూడా ప్రాక్టీస్ చేయాలి, ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్టులు రాయాలి, డైలీ టెస్టులు రాయాలి, ఫుల్ మార్క్స్ రాయాలి, జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4 ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఎస్ఏ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ సైకిల్స్ పెట్టుకోవాలి. అంటే ఈ మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా ఈ 9 నెలల్లో బేసిక్ ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాసే ఇయర్ ఒక ఇయర్ ఉంటుంది. 8వ పాయింట్, ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్. సో ఈ ఆన్సర్ రైటింగ్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఖచ్చితంగా ఉండాలి. ప్రిలిమ్స్ కోసం వీక్లీ అండ్ మంత్లీ టెస్టులు అటెంప్ట్ చేయాలి. అలాగే టెస్ట్ సిరీస్ అంటే యూపీఎస్సీ లెవెల్ ప్రెషర్ ప్లస్ యాక్యురసీ ప్లస్ టైం మేనేజ్మెంట్, ఈ మూడింటి కోసం ఈ టెస్ట్ సిరీస్ అనేది అవసరం. అంటే చాలామంది చదువుతారు కానీ టెస్టులు రాయరు, చాలామంది టెస్టులు రిజిస్టర్ చేసుకుంటారు కానీ యాక్చువల్గా అటెంప్ట్ ఇవ్వరు. చాలామంది అటెంప్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కానీ క్వశ్చన్ పేపర్ని ఇన్స్టిట్యూట్లో అటెంప్ట్ చేయరు, ఇంటికి తీసుకెళ్ళి అటెంప్ట్ చేస్తారు. ఈ లోపాలు లేకుండా చూసుకోండి. 9వది డిసిప్లిన్ అండ్ డైలీ స్టడీ రొటీన్. క్రమశిక్షణ అంటే క్రమం తప్పకుండా మీరు శిక్షణ పొందడం. ఒక రొటీన్గా, ఒక కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా మీరు ఒకే పనిని నిరంతరం బోర్ కొడుతున్నా కానీ చేయగలిగితే మీరు సక్సెస్ అవుతారు. రోజుకి ఇనీషియల్గా 6 నుంచి 8 గంటల పాటు ప్రిపరేషన్ ఉండాలి. ఒక సీరియస్ ఫేజ్లోకి వచ్చిన తర్వాత 8 to 10 hours పెట్టాలి. ఎండ్ గేమ్ వచ్చినప్పటికీ మీరు 12 to 14 hours పెట్టాలి. ఎండ్ గేమ్ అంటే మీ ఎగ్జామ్కి ఒక 3 నెలల ముందు నుంచి రోజుకి కనీసం 12-14 గంటలు చదవాలి. ఎన్ని గంటలు చదివే అనేది ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెంట్గా చదివే లేదనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏ రోజైతే నువ్వు 14 గంటలు చదివినా అలిసిపోవో ఆ రోజు నువ్వు సీరియస్గా చదువుతున్నట్లు లెక్క. ఇక 10th పాయింట్, అటెంప్ట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి. మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి ముందు 2 ఏళ్ళు పూర్తిగా ప్రిపరేషన్కి పెట్టుకోండి. ఎందుకంటే 9 నెలల నుంచి 12 నెలల వరకు ఇనీషియల్ ప్రిపరేషన్కే అయిపోతుంది. ఇంకో 12 నెలల పాటు దాని మీద రివిజన్ చేసుకోవాలి. కాబట్టి మినిమం 2 years ఇనీషియల్ ప్రిపరేషన్ కోసం పెట్టుకొని మ్యాక్సిమం 3 attemptsలో మీరు సక్సెస్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయితే మీకు డిగ్రీ అయినా 3 సంవత్సరాల్లో మీరు ఐఏఎస్ అవుతారు. అంటే మీకు డిగ్రీ సపోజ్ 21 yearsకి డిగ్రీ అయిందనుకోండి, మ్యాక్సిమం 22, 23, 24 years వచ్చే ఏజ్ కల్లా మీరు సివిల్ సర్వెంట్ అయిపోతారు. కాబట్టి ఈ మధ్యన చాలామంది ఏం చేస్తున్నారంటే 24 వరకు ఏం వెయిట్ చేస్తాం, 3 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి డిగ్రీలోనే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు. ఇది అన్నిటికన్నా కీలకమైంది. ఈ మధ్యన కొద్దిమంది కాదు, చాలామంది దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈ 3 సంవత్సరాలు కాంప్రహెన్సివ్గా ఒకవైపు డిగ్రీ అయిపోతుంది, ఇంకోవైపు సివిల్స్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. అందుకనే మేము డిగ్రీ అయిన వాళ్ళ కోసం మాత్రమే కాకుండా డిగ్రీలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది తీసుకొచ్చాం. ఇంటిగ్రేటెడ్లో భాగంగా ఒకవైపు డిగ్రీ క్లాసెస్ ఉంటాయి, ఇంకోవైపు సివిల్ సర్వీస్ క్లాసెస్ ఉంటాయి, మరోవైపు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇంకా అంతేకాకుండా కో కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి.
దీంతోపాటు మీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది మీకు రెసిడెన్షియల్ అవకాశం ఉంది, అలాగే డే స్కాలర్ అవకాశం కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నవంబర్ 30న ఈ అంశాలన్నిటి మీద మరింత వివరంగా మా ఫ్యాకల్టీ వచ్చి మీకు అవగాహన కార్యక్రమం పెడతారు. ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లోనూ ఉంది.